నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇంకొక 24 గంటల సమయం మాత్రమే ఉంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియటానికి. బీజేపీ అన్ని శక్తులు ప్రయోగిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ షో, ఎన్నికల ప్రచారం. తమిళనాడు నుంచి అన్నామలై, అన్ని రకాలుగా వెస్ట్ బెంగాల్ నుంచి శుభేందు అధికారి, వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రులతో పాటు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 4-5 రోజులుగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ క్లియర్గా పూర్తిగా డిఫెన్స్లో ఉన్నట్టు కనబడుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఆయనైతే ఇక ఆల్మోస్ట్ ఓటమిని అంగీకరించినట్టు కనబడుతోంది. ఆయన మొహంలో ఆహాభావాలు చూస్తుంటే కొత్త అస్త్రాలన్నీ తీస్తున్నారు. ఆఖరి నిమిషంలో హర్యానాలో నీళ్ళంతా కూడా కలుషితం చేశారు, అమ్మోనియా జహర్ కలిపారు ఢిల్లీ ప్రజలనంటూ కూడా ఒక సెంటిమెంట్ ప్రయోగించారు. ఆ తర్వాత బడ్జెట్ ముందు 7 లక్షల నుంచి 10 లక్షల స్లాబ్ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే గొప్ప ఇదే అనుకుంటున్నాను అన్నారు. అక్కడ బీజేపీ కౌంటరు ఎప్పుడైతే 12 లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇదంతా అన్నాక ఆయన వెంటనే మళ్ళీ తేరుకొని ఆ స్ట్రోక్ తట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అమిత్ షా అంతా కూడా గుండాగిరి చేయిస్తున్నాడు ఆయన. బీజేపీ కార్యకర్తలంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ కూడా నేను చాలా వీడియోస్ ప్లే చేస్తాను. అక్కడ జరుగుతున్నదంతా కూడా కేజ్రీవాల్ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా ఈరోజు అంటే ఆదివారం నాడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కేజ్రీవాల్ అక్కడ ఆయన్ని నిలదీశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రచారానికి కూడా రానివ్వలేదు. కొన్ని చోట్ల కేజ్రీవాల్ మహిళల మీద దాడి చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలంటూ కూడా ఒక విష ప్రచారానికి తెరలేపారు. ఎక్కడికక్కడ మహిళలు కూడా తిరగబడుతున్నారు. సిక్కులు కూడా ఈసారి మీకు ఓటు వేయమంటున్నారు. కొన్ని చోట్ల ముస్లింలు ఈసారి ఆమ్ ఆద్మీకి వేయము, కాంగ్రెస్ పార్టీకి వేస్తామంటున్నారు. సో అన్ని రకాలుగా కూడా కేజ్రీవాల్ మీద వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అయితే కనబడుతోంది అన్ని వర్గాల్లో కూడా. ముఖ్యంగా స్లమ్స్లో కూడా బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎప్పుడు కూడా దళితులు వీళ్ళందరూ కూడా కేజ్రీవాల్కి ఇన్ని రోజులు ఆయన మాటలు నమ్మి ఓట్లు వేశారు. వాళ్ళు కూడా చేజారిపోతున్నారని తెలిసిన కేజ్రీవాల్ బీజేపీ ఓటింగ్ 3,000 రూపాయలు ఇస్తోంది ఇంటింటికి వెళ్ళి పోలీసుల సాయంతో. అంతేకాకుండా ఆ 3,000 రూపాయలు తీసుకొని ఇంట్లో ఉండండి, ఈసీ వాళ్ళు వేసేస్తారు ఓట్లు మా పార్టీకి అంటూ బీజేపీ ప్రచారం చేస్తుందంటూ కూడా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆదివారం నాడు. ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే చాలా కేజ్రీవాల్కి వ్యతిరేకత అనేది బాగా కనబడుతోంది. ఆయన ఏ రకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే బీజేపీ నుంచి కౌంటర్ రావటం, హర్యానాకి సంబంధించి యమున అనేది వాటర్కి సంబంధించింది, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్కి వాళ్ళకి సంబంధించిన దాని మీద వాల్మీకి కమ్యూనిటీ మీద ఆయన మాట్లాడిన ప్రజలందరూ కూడా ఈ శేష్ మహల్ వీడియో మళ్ళీ అది కూడా ఒకటి కొత్తగా రిలీజ్ చేశారు, అది కూడా ప్లే చేస్తాను. దాన్ని చూపించి బీజేపీ ప్రచారంలోకి వెళ్తోంది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఒక మెగా ర్యాలీ, రోడ్ షో కూడా నిర్వహించారు. ఆయన క్లియర్గా చెప్పారు కేజ్రీవాల్ చెప్తున్న వాటిల్లో ఏ నిజం లేదు. ఉదాహరణకి ఈ స్లమ్స్లో ఉన్న హౌసెస్ అంతా ఇళ్ళన్నీ కూడా మేము డిమాలిష్ చేయము, ఆయన ఊరికే మిమ్మల్ని కంగారు పెడుతున్నాడు, భయపెడుతున్నాడు, మీరు నిశ్చింతంగా ఉండొచ్చు, ఆయన మాటలు నమ్మొద్దు అంటూ కూడా బీజేపీ తరఫున నరేంద్ర మోడీ వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఎంతవరకు వాళ్ళు ఓటర్సు దళితులు కానీ లేదా బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు బీజేపీ మాటలు నమ్ముతారు అనేది అయితే వేచి చూడాలి. బీజేపీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఈసారి ఢిల్లీ మీద జెండా ఎగరేస్తామని, ఖచ్చితంగా గెలుస్తాం, ఎందుకంటే ఉచితాలు కూడా మేము కూడా ఇచ్చాము, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్నట్టు. కానీ బీజేపీ కాన్ఫిడెంట్గా కనబడుతున్నప్పటికీ హోరాహోరీ అనేది అయితే మనం చూడబోతున్నాము. 11 సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ పాలన చూసిన వాళ్ళైనా కూడా ఎక్కడ మెజారిటీ 62 స్థానాలు వచ్చినాయి 70లో 2020 ఎన్నికల్లో. ఈసారి ఎంత తగ్గుతుందో అనేది అయితే ఒకళ్ళు చాలా క్లియర్గా దగ్గర నుంచి క్లోజ్ కాల్ అని చెప్పచ్చు మనం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రిడిక్షన్ కూడా చాలా కష్టం, ఎందుకంటే దాదాపు 70 స్థానాలే ఉన్నాయి. 70 అసెంబ్లీ స్థానాల్లో 1% ఓట్ స్వింగ్ అటు ఇటు అయినా కూడా సీట్లు మారుతాయి, సీట్ల నెంబర్ కూడా మారుతుంది. ఈ 70 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రం పోటీ ఉన్నా కూడా అది ఎంత చీల్చుకుంటుంది ఓటు బ్యాంక్ని ఏంటి అనే దాని మీద కూడా ఈసారి రిజల్ట్ ఆధారపడి ఉంది అన్నదైతే స్పష్టమవుతుంది ఢిల్లీలో. కేజ్రీవాల్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. బీజేపీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఓటు బ్యాంకు కాంగ్రెస్ చీల్చుకుంటానికే నుంచుంటుంది బరిలో అంటున్నారు.
పోస్ట్ ఎలక్షన్స్ అయ్యాక కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ఒకవేళ హంగ్ ఏమన్నా వస్తే అంటూ బీజేపీ తన వర్షన్ కూడా చెప్తోంది కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని మీడియాల్లో. ప్రస్తుతానికి 70 అసెంబ్లీ స్థానాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాజ్ ఆఫ్ ఇంకా అంటే ఎన్నికల ప్రచారం ముగిసే 24 గంటల ముందు క్లారిటీగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ అయితే ఓడిపోతున్నాడు ఆయన నియోజకవర్గం అన్నది అయితే స్పష్టం కనబడుతుంది. మనీష్ సిసోడియా కూడా టఫ్ అయింది. ఆతిషిమర్లోన ఒక వారం 10 రోజుల నుంచి పెద్ద మెజారిటీతో గెలుస్తుంది అన్న ఊహాగానాల నుంచి కూడా ఆ మెజారిటీ కూడా తగ్గుతోంది. సో ఎన్ని స్థానాలు అనేది అయితే స్పష్టంగా చెప్పలేం, కానీ 36, 37 మధ్య బీజేపీ ఆగేట్టు కనబడుతోంది. ప్రస్తుతం ఇంకొక 24 గంటల ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసే దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 30 నుంచి 32 స్థానాల దాకా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి 2వ తారీఖు ప్రకారం గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అన్ని ఏజెన్సీస్ కానీ నాకు అందుతున్న సమాచారం లేదా వేరే వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్స్ వీరి ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకున్న బీజేపీ అయితే హాఫ్ వే మార్క్ దాటచ్చు, 36, 37 దాకా అయితే వెళ్ళొచ్చు అన్నదైతే మనకు వినబడుతోంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకొద్దిగా ఎక్కువ స్ప్లిట్ చేసుకుంటే కనుక అది బీజేపీ 40 దాకా టచ్ అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కనుక తగ్గితే అది ఆప్కి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ నెంబర్ ఏమన్నా మారచ్చు. ప్రస్తుతానికైతే ఆ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ రిజైమ్ 12 లక్షలు అన్నది, అట్లాగే ఈ బీజేపీ ఎప్పుడూ చేయనంతగా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ వీటన్నిటికీ కూడా దాదాపు 370 విలేజెస్కి సంబంధించిన వాళ్ళందరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైరెక్ట్ మాట్లాడడం, బూత్ ఏజెంట్స్తో మాట్లాడడం, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది ఫోకస్ పెట్టడం బీజేపీ. ఎప్పుడు హర్యానాలో, మహారాష్ట్రలో వెనకుండి బీజేపీని గెలిపించిన ఆర్ఎస్ఎస్ ఈసారి పట్టుదలగా బీజేపీని ఢిల్లీలో గెలిపించాలని రంగంలోకి దిగటం. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఫిబ్రవరి 5 ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8 కౌంటింగ్ ఉంది. ఇది కూడా క్లిఫ్ హ్యాంగర్ అవుతుంది అనేది అయితే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.